రైట్ లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యుల అరెస్టులపై జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. ఇక బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉండనుంది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యుల అరెస్టుపై జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. ఇక బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలవనుంది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అమూల్య, లగచర్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి లగచర్లలో ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ తో సహా ఇతర ప్రభుత్వ అధికారులు వాళ్ళందరూ కూడా ఫార్మాసిటీ కోసం, భూసేకరణ కోసం అక్కడ వెళ్ళిన సందర్భంలో వారిపై ఘటన ఏదైతే జరిగిందో ఆ ప్రభుత్వ అధికారులపై చాలా మంది కూడా దాడి చేసిన ఘటనలో చాలా మందిని కూడా పోలీసులు కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది దాంట్లో గిరిజనులు ఉన్నారని చెప్పేసి వారిపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారని చెప్పేసి కూడా ఈ గిరిజనులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అక్కడ రైతులు వాళ్ళందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు కూడా కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు వాళ్ళు ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. జాతీయ మానవ హక్కుల సంఘానికి అదేవిధంగా జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వారికి బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా నిలిచిందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ రైతులకు, అక్కడ బాధితులకు బీఆర్ఎస్ పక్షాన అండగా ఉంటామని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే వారికి మద్దతు కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారితో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. వీరితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కూడా ఈ రైతులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. రేపు సోమవారం జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ తో పాటు మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాము. ఖచ్చితంగా తమపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. లగచర్ల ఘటనలో దాడి జరిగింది ఎస్సీ/ఎస్టీల పైన అని చెప్పేసి కూడా అయితే టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులు దాడి చేశారన్న నెపంతోనే పోలీసులు మాపై విచక్షణ రహితంగా అర్ధరాత్రి మా ఇళ్లపై పడి విచక్షణ రహితంగా ప్రవర్తించారని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆరోపిస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే రేపు వాళ్ళు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కి అయితే ఫిర్యాదు చేయడానికి ఇప్పటికే ఢిల్లీకి అయితే చేరుకోవడం జరిగింది. అమూల్య, రైట్ రాజు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ మానవ హక్కుల కమిషన్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేస్తే గనక నెక్స్ట్ ఎటువంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా వీళ్ళు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో అయితే ఎంక్వైరీకి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఘటనపై పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఫిర్యాదు అందిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఫీల్డ్కి వచ్చి దర్యాప్తు అయితే చేస్తారు. ఆ దర్యాప్తులో ఎట్లాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, నిజంగానే ఆ పోలీసులు వీరిపై విచక్షణ రహితంగా దాడులు చేశారా, లేదంటే చట్ట ప్రకారమే ప్రవర్తించారా అనేటివి కూడా ఇవన్నీ కూడా విచారణలో భాగంగా తేలాల్సిన అంశాలే. కాబట్టి వీటన్నిటిపై కూడా సమగ్రంగా ఖచ్చితంగా దర్యాప్తుకు కూడా ఆదేశించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దర్యాప్తు అనంతరం ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అమూల్య, రైట్, ఇప్పుడు ఇక బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీరికి అంటే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కానివ్వండి, అలాగే పలువురు ఎమ్మెల్సీలు, కొంతమంది బీఆర్ఎస్ కి చెందిన నేతలు అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఢిల్లీకి కూడా వెళ్లారు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ముఖ్య నేతలు. సో ఈ లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేతల హస్తం కూడా ఉంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపించింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఇందులో ప్రధాన సూత్రధార అయినటువంటి సురేష్, బీఆర్ఎస్ నేత సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. పోలీసులు ఆయన కోసం 3 బృందాలుగా ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఆయన కోసం గాలిస్తా ఉన్నాయి. ఇందులో ఇంకా కొంతమంది అబ్స్కాండింగ్ లో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే
ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు భావిస్తా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. ఇందులో ఇప్పటికే పోలీసులు ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో ఉన్నటువంటి పోలీసు బృందాలు కూడా ఇప్పటికే వీళ్ళ కోసం, ఎవరైతే అప్స్టాండింగ్ లో ఉన్నారో వీళ్ళ కోసం గాలింపులు చేస్తా ఉన్నారు. వీళ్ళతో పాటు ముఖ్యంగా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఖచ్చితంగా ఇది అంటే ఒక పార్టీకి సంబంధం లేదు, దీన్ని బీఆర్ఎస్ ఎందుకు వెనకేసుకొస్తా ఉంది అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తా వస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే కలెక్టర్ పై కావచ్చు, అదేవిధంగా కూడా చైర్మన్ పై కావచ్చు, కళా చైర్మన్ పై కావచ్చు, ఎవరైతే దారం చేశారో ఖచ్చితంగా వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు టీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది. దీంతో ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ఇప్పటికే పోలీసులు అయితే చేర్చడం జరిగింది. అంటే పోలీసులు ఇప్పటికే దీనిపై దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఇందులో ఇంకా కీలక విషయాలు బయటికి రావాలి అని చెప్తా ఉన్నారు. ఇందులో ఇంకా గత ప్రభుత్వ పెద్దలు, అంటే టీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ హస్తం కూడా ఇందులో ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఇంకా ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది ఈ కేసు అనేది ఇంకా కూడా ఒక సంచలనంగా మారింది. మొత్తానికైతే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.